నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. సంక్రాంతి తెలుగు నెలపై అతి పెద్ద పండుగ. 3 రోజుల పాటు సాగే ఈ పర్వదినాల్లో తెలుగు లోగిళ్లు కొత్త కాంతులు అద్దుకున్నాయి. ఇంటి నిండా బంధువులు, వాళ్లకు కొసరి వడ్డింపులు, కొత్త అల్లుళ్లను మురిపెంగా చూసుకునే మామలు, బావను సరదాగా ఆట పట్టించే కొంటె మరదళ్లు, ఓణీల్లో వయ్యారాలు పోయే యువతులు, కొత్త బట్టల్లో మురిసిపోయే చిన్నారులు, భూమాతకు సారే ఇచ్చినట్లు దారి పొడవునా పరుచుకున్న అందమైన రంగవల్లులు, వాటిలో ముచ్చటగా ఒదిగిపోయిన గొబ్బెమ్మ. పొద్దున్నే హరిదాసుల సందడి, పొద్దుకే కొద్దీ డూడు బసవన్నల హడావుడులు, మేఘాలను దాటిస్తామంటూ ఎగిరిపోయే రంగురంగుల పతంగులు, ఇంకా సరదాలు, రకరకాల ఆటలు, కోడి పందాలు, ఎడ్లబళ్ల పరుగులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పర్వదినం వేళ పల్లెసీమలో ఒక్కటే కోలాహలం. భోగి మంటలతో మొదలై మకర సంక్రాంతి రోజున పితృదేవతల తర్పణంతో ఉజ్వలమై, కనుమ రోజున కలిమినందిస్తూ బలిమిగా మారిన పశువులను పూజించడం ద్వారా ముగుస్తుంది 3 రోజుల మహాసంబరం. పెద్ద పండుగొచ్చింది. తెలుగు లోకిళ్లన్నీ బొమ్మరిలులా మారిపోయాయి. నిన్నటి తరం ఉమ్మడి కుటుంబాలను గుర్తుకు తెస్తూ ఆప్యాయతానురాగాలకు అద్దం పడుతున్నాయి. పాత బాధలన్నీ భోగి మంటల్లో ఆహుతి చేసి నవజీవనానికి స్వాగతం పలుకుతున్నాయి తెలుగు లోగిళ్లు. మకర సంక్రాంతి పర్వదినాన సూర్యభగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలో ప్రవేశిస్తాడు. దక్షిణాయన సమయంలో ఆరుగాలం శ్రమించి అన్నదాత పండించిన పంట ఇంటికి చేరే సమయం ఇదేనన్నమాట. ఈ సమయంలో గాదెలన్నీ ధాన్యరాశులో నిండిపోతాయి. సిరి సంపదలతో పల్లెసీమలు తులతూగుతుంటాయి. కొత్తగా ఇంటికి చేరిన ధాన్యంతో వండిన తొలి నైవేద్యాన్ని దేవదేవుడికి సమర్పించి ఇన్నాళ్లు సహకరించిన దైవానికి కృతజ్ఞతలు చెప్తారు. ఓవేళ గత 6 నెలల కాలంలో ఏవైనా ఎదురుదెబ్బలు తగిలుంటే వాటిని గతంలోనే వదిలేస్తూ ముందుకు సాగి సమాయత్తమవుతామంటూ భోగిమంటల సాక్షిగా నిర్ణయం తీసుకుంటారు తెలుగు రైతన్నలు. ఆ మరుసటి రోజు నుంచి నిత్య నూతనంగా కనిపిస్తారు. వాస్తవానికి తెలుగు లోగిళ్లలో పండుగ శోభ నెల ముందు నుంచే మొదలవుతుంది. ధనుర్మాసారంభంతో పండుగ హడావిడి మొదలవుతుంది. తెలుగు ఆడపడుచులు కోడి కుయ్యకముందే నిద్రలేచి దారులన్నీ సప్వర్ణ శోభితమైన రంగవల్లులతో నింపేస్తారు. ప్రతి లోగిలి చూడ ముచ్చటైన గొబ్బెమ్మలతో కళకళలాడుతూ ఉంటుంది. ప్రతి ఉదయం హరిదాసుల కోలాహలంతో సరికొత్తగా అనిపిస్తుంది. గంగిరెల ఆటతో సరదాగా గడుస్తుంది. పండుగ సమీపించే కొద్దీ వేర్వేరు ప్రాంతాల నుంచి తరలివచ్చే బంధువులు వాళ్ల పలకరింపులతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. వచ్చిన వాళ్లందరికీ పిండి వంటలు చేసి పెట్టడంలో మహిళలకు అసలు సమయమే తెలీదు. ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కొత్త బట్టలు కట్టుకోవచ్చు, ఎప్పుడు అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు. అందరూ అదే మామూలు పండుగల్లో అయితే మనమే మన ఇంట్లో ఉండి చేసుకుంటాము. అదే సంక్రాంతి అయితే 3 days కాబట్టి ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి రిలేషన్స్ అందరూ వచ్చి జాయిన్ అయ్యి మనం అందరూ సెలబ్రేట్ చేసుకుంటాం. ఆట పాటలతో అందరూ పిండి వంటలు చేసుకుని ఎక్కడికైనా టూర్
అలాంటివి చేసుకోవచ్చు. సంక్రాంతి అంటే ఒక సాంప్రదాయమైన పండుగ. మకర సంక్రాంతిని కొన్ని ప్రాంతాల్లో 3 రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో 4 రోజులు జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమతో పాటు ముక్కనుమ. సంక్రాంతి పర్వదినాల్లో మొదటిది భోగి. వేకవ వేళనే 4 మార్గాల కూడలిలో పెద్ద మంట వేస్తారు. అప్పటి నుంచి ఇంతకంటే మరింత వేడితో ఉత్తరాయణ సూర్యుడు రాబోతున్నాడనే సంకేతం. అంతేకాదు, దక్షిణాయనంలో ఉండే నిద్ర బద్ధకం కూడా ఇంతటితో వదిలిపోవాలని అందులో అంతర్లీనంగా ఉన్న పాఠం. ఇంట్లో ఉండే పాత కలప సామానులు, వస్తువులు, ఎండు కొమ్మలు లాంటివి భోగి మంటలో వేస్తారు. వీటన్నింటినీ దారిద్ర్యానికి చిహ్నాలుగా భావించి తగలబెట్టాలంటారు. వేసవిలో వేడికి మండే వాటిని గుర్తించాలనే మరొక సంకేతం కూడా ఇందులో దాగి ఉంది. భోగి రోజు అందరూ భోగి మంటలు వేసుకుని భోగి మంటల్లో తన దురదృష్టం పోవాలి, అదృష్టం రావాలి అని భోగి మంటల్లో పాత వస్తువులన్నీ వేసి కొత్తను ఆహ్వానిస్తారు. సంక్రాంతి అనేది పెద్ద పండుగ. పెద్ద పండుగ అంటే పెద్దల పండుగ. పెద్దల్ని గౌరవించడం సంక్రాంతిలో ముఖ్య ఉద్దేశం. కనుమ రోజు తన వ్యవసాయానికి ఉపయోగపడిన పశు పక్షులకి కృతజ్ఞత తెలుపుతూ వాళ్ళకి పూజలు చేస్తారు. కోనసీమలో కనుమకు ఇంకొక ప్రత్యేకత ఉంది. ఇక్కడ ప్రబల తీర్థాన్ని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. ప్రబల తీర్థం అంటే శివుణ్ణి ఆదిస్తారు. ఆ రోజు రుద్రుణ్ణి ప్రభరూపంలో అలంకరించి పూజలు చేస్తారు. సాయంత్రం వేళ స్త్రీలు, చిన్నపిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. దీనిలో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆట వస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంతమంది భోగిపళ్ల పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్లు, బంధువులు సమావేశమై రేగిపళ్లు, శనగలు, పూలు, చెరుకు గడలతో పాటు కొన్ని నాణేలు, కొత్త బట్టలు వేసుకున్న చిన్నపిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. సూర్యునికి ఇష్టమైన భోగిపళ్లు చిన్నారులపై పోయడం వల్ల ఆ ప్రభాకరుడి దృష్టి వాళ్లపై పడి వాళ్ల అనారోగ్యాలని తొలగిపోతాయని ప్రతీతి. ఈ పేరంటానికి వచ్చిన వారికి తాంబూలాలతో పాటు పట్టుబట్టలు, పసుపు కుంకుమ పెట్టడం ఆనవాయితీ. తెలుగు రాష్ట్రాల్లో భోగిపళ్ల వేడుకలు ఘనంగా జరిగాయి. సంక్రాంతి రోజున పాలు పొంగించి ఆ పాలతో మిఠాయిలు తయారు చేస్తారు. ఇంటికి వచ్చిన కొత్త ధాన్యంతో పరమాన్నం వండి దేవుడికి నైవేద్యం సమర్పిస్తారు. ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. ఏడాదికి మొత్తం 12 సంక్రమణాలు ఉంటాయి. ప్రతి సంక్రమణానికి పితృతర్పణాలు ఇవ్వాలి. అది సాధ్యపడని వాళ్లు ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృతర్పణాలు ఇస్తుంటారు. మకర సంక్రాంతి రోజున ఇష్ట దైవానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మకర సంక్రాంతి రోజున పల్లెల్లో రూడు బసవన్నల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. అందంగా ముస్తాబు చేసిన గంగిరెద్దులతో వచ్చిన వాటి యజమానులు రైతుల దగ్గర నుంచి ధాన్యం, బట్టలు, ధనాన్ని బహుమానంగా పొందుతుంటారు. ఈ పండుగ చాలా ఇష్టమైన పండుగ. అందరూ మళ్ళీ చేరుకుని సంవత్సరానికి ఒక్కసారే చేరుకుంటారు. నాకైతే సంవత్సరానికి ఈ పండుగ ఒక 4-5 టైమ్స్ ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ మళ్ళీ చుట్టాలతో కలుసుకోవడం, అన్నయ్యలు, అక్కలు, పెద్దమ్మ వాళ్ళ పిల్లలు, పెద్దమ్మలు, పిన్నులు వీళ్ళందరికీ కలుసుకోవడం, పిండి వంటలు చేసుకోవడం, కొత్త రంగులు బట్టలు తీసుకోవడం, ఈ బట్టలు షాపింగ్కి అందరూ కలిసి వెళ్ళడం, ఈ పిండి వంటల్లో అందరూ షేర్ చేసుకోవడం, ఇది చాలా ఆనందంగా ఉంటుంది. హరిదాసులు సరే హరిలో రంగ హరి అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో కంచు గజ్జెలు గల్లు గల్లుమంటుండగా సుతారంగా చిందులు తొక్కుతుంటారు. చేతుల్లో చిడతలు కొడుతూ తలపై రాగి అక్షయ పాత్ర కదలకుండా హరిదాసులు చేసే విన్యాసాలు ప్రత్యేకంగా ఉంటాయి. ఈ అక్షయ పాత్రల్లో చిన్నారులు ధాన్యం, కానుకలు వేసి మురిసిపోతుంటారు.
3వ రోజైన కనుమ పర్వదినాన పశువులను పూజించటం ఆనవాయితీ. ఆ ఏడాది పాటు తమ కష్టనష్టాల్లో వెంటే ఉండి దుక్కి దున్ని విత్నాటి పంట పండించి పండిన ధాన్యాన్ని ఇంటికి చేర్చే వరకు అన్నదాత వెన్నంటి నడిచిన పాడి పశువులకు ఈ రోజున కృతజ్ఞతలు తెలియజేస్తారు. వాటిని అందంగా అలంకరించి శరీరమంతా పసుపు కుంకుమ పూసి ఊరేగిస్తారు. ఈ రోజున కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్లబండి పందాలు జరుపుతారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. అందుకు అనుగుణంగా ఆ రోజున గారెలు ఆవడలు చేసుకోవడం తెలుగు లోగిళ్లలో ఆనవాయితీ. కనుమ మరుసటి నాటిని ముక్కనుమ అని అంటారు. కనుమ రోజున మాంసాహారం తినడం తెలుగు రాష్ట్రాల్లో ఓ సంప్రదాయంగా మారిపోయింది. మాంసాహారులు కాని వాళ్లు మినప వంటకాలతో సంతృప్తి చెందుతారు. అలాగే కనుమ రోజున ప్రయాణాలు చెయ్యకపోవడం తప్పక ఆచరిస్తుంటారు. ధనుర్మాసం ఆరంభంతో మొదలై నెల రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే మకర సంక్రాంతి పర్వదినం తెలుగు లోగిళ్లకు కొత్త కాంతులు అందిస్తుంది. నిన్నటి బాధలు మరిచి రేపటి గురించి మాత్రమే ఆలోచింపజేసే మనోశక్తిని అందిస్తుంది. ఇదే మకర సంక్రాంతిలోని అంతరార్థం, తెలుగోడి ఆచార వ్యవహారాల్లోని పరమార్థం. సంక్రాంతి సంబరాలు తెలుగు నేలకే పరిమితం కాలేదు. ఉపాధి, ఉద్యోగాలు, వ్యాపారాల కోసం విదేశాలకు వెళ్లిన తెలుగువారు సంబరాల సంక్రాంతిని ఎంతో వైభవంగా చేసుకుంటున్నారు. ఏ దేశమేగినా ఎందుకాలెడినా మన తెలుగు సంస్కృతిని మర్చిపోమని రుజువు చేస్తున్నారు. తెలుగు సంఘాల ఆధ్వర్యంలో దుబాయ్లో స్థిరపడ్డ తెలుగువారు ఆటపాటలతో సందడి చేశారు. గల్ఫ్ నేలపై తెలుగు సంస్కృతి సంప్రదాయాల గొప్పతనం చాటారు. ఒకప్పుడు పెద్ద పండగ వచ్చిందంటే చాలు అందరూ సొంతూళ్లకు పయనమయ్యేవారు. ప్రస్తుతం ఉపాధి కోసం ప్రపంచంలో ఎక్కడెక్కడో స్థిరపడ్డారు చాలా మంది తెలుగువారు. అలాంటి వాళ్ళు ఏటా సంక్రాంతికి సొంతూరికి రావడం కష్టమే. అలాగని సంక్రాంతి జరుపుకోకుండా ఉండగలరా? అస్సలు కుదరదు. అందుకే తాము ఉన్న చోటే సంక్రాంతి జరుపుకుంటూ సందడి చేస్తున్నారు దుబాయ్లో స్థిరపడ్డ తెలుగువారు. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా, కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింటా పేరంటం, ఊరంతా ఉల్లాసం. ఆసియా ఖండం నైరుతి దిక్కునున్న 7 అరబ్ దేశాల్లో భారతీయులు ఎక్కువగా స్థిరపడ్డారు. ముఖ్యంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న దుబాయ్లో భారతీయులు ఎక్కువ. మొత్తం గల్ఫ్ దేశాల్లో దాదాపు 10 లక్షల మంది తెలుగువారు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బతుకు తెరువు కోసం వలస వెళ్లిన శ్రామికులే. అయితే వారే కాక వృత్తి నైపుణ్యత కలిగిన ఇంజనీర్లు, వైద్యులు, కంప్యూటర్, బ్యాంకింగ్, అకౌంటింగ్ రంగ నిపుణులు అనేక మంది గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డారు. గల్ఫ్ దేశాల్లో స్థిరపడ్డ భారతీయుల్లో కేరళీయుల తర్వాత స్థానం తెలుగువారిదే. మన చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలను గల్ఫ్ దేశాల్లో ప్రచారం చేస్తూ తోటి కార్మికుల సంక్షేమం కోసం పాటుపడడానికి అనేక తెలుగు సంస్థలు కృషి చేస్తున్నాయి. మనవైన పండుగలను ఏటా నిర్వహిస్తూ తెలుగు వారసత్వం కొనసాగిస్తున్నాయి. విద్యావంతులైన నైపుణ్య కార్మికులు, ఇంజనీర్లు, వైద్యులు, మేధావుల కృషి ఫలితంగా తెలుగు జాతి అస్తిత్వం, భాష, సంస్కృతులు ఈ దేశాల్లో విలసిల్లుతున్నాయి.
పండగంటేనే ఆత్మీయానురాగాల మేళవింపు. మనతో పాటు పక్కవారు సంతోషంగా ఉండాలని చాటి చెప్పేదే నిజమైన పండుగ. అంతేకాదు మన సంస్కృతి భవిష్యత్ తరాలకు అందించాలి. అలా ఆరోగ్యమైన సంస్కృతిని ప్రతిబింబించే ప్రధానమైన పండుగ సంక్రాంతి. ఇదే స్ఫూర్తితో దుబాయ్లో తెలుగువారు సంక్రాంతి సంబరాలను వారం రోజుల ముందుగానే నిర్వహించుకున్నారు. గత శుక్రవారం జబీల్ పార్కులో ఆనందోత్సాహాల నడుమ పండుగ వేడుకలను ఆస్వాదించారు. దుబాయ్లోని ప్రముఖ తెలుగు సంఘం వేవ్ రిసొనెన్స్ ఈవెంట్స్ నిర్వహించిన ఈ సంబరాల్లో సుమారు 800 మంది పాల్గొన్నారు. It's a power-packed program, completely entertaining, and it is highly planned, highly organized. Ento plan ante ikkada rangoli undi, which like depicts a tradition. Kite flying undi and cooking competition, which again involves innovation. Ante like highly innovative and sport games unnai, very entertaining. Chala baagundi ikkada. Cooking competition, rangoli competition, and kids are enjoying to their best. వాళ్ళ ఫస్ట్ టైం ఏమో ఐప్యాడ్లు అవన్నీ వదిలేసి బయట ఆడుతున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వేవ్ ఫర్ కండక్టింగ్ సచ్ ఎ గుడ్ ప్రోగ్రామ్. పరాయి దేశాల్లో ఉన్నాం కదా అని సంక్రాంతి అంటే ఏదో ఆషామాషిగా నిర్వహించలేదు. అచ్చం తెలుగు పల్లె వాతావరణంలో మన సంస్కృతి గుర్తుకు తెచ్చే సాంస్కృతిక కార్యక్రమాలతో సందడి చేశారు. ప్రథమ వందనా గౌరీ నందన, ప్రథమ వందనా గౌరీ నందన, హే శివనందన పాహి గజానన, హే శివనందన పాహి గజానన, ప్రథమ వందనా గౌరీ నందన. చిన్న పెద్ద అంతా ఒక్కచోట చేరిన వారి ఆనందోత్సాహాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎక్కడో ఎడారి సీమల్లో తెలుగు వారందరం ఒక చోట కలుసుకున్నాం అన్న ఆనందం, ఆత్మీయ పలకరింపులతో ఈ సంబరాల్లో పాల్గొన్నారు. పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆనవాయితీలు తీర్చుకున్నారు. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా పాలా పరదాలే తీయక పరుపే దిగనీయక అలింపాయింతగా మేలా. సంబరాల్లో భాగంగా తెలుగింటి ఆడపడుచులకు నిర్వహించిన రంగురంగుల రంగువల్లుల పోటీలైతే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పనిలో పనిగా చిన్నారులు వారి చేతులకు పనిచెప్పి చిత్రలేఖనాలతో వారి వా అనిపించారు. మా ఇంట రోజు నవ్వులు రోజా పూలై పూయాలి, పులకించి కొమ్మల్లో ఆ కోయిల పాటలు పాడాలి. అన్ని తరగతుల వారికి ఈ సంబంధించిన కార్యక్రమాలను రూపొందించారు. చిన్నారులకు భోగిపళ్లతో అభిషేకం జరిపారు. ఆడపడుచులు ప్రాణపదంగా భావించే ముత్యాల ముగ్గులతో ఈ ప్రాంగణానికి సంక్రాంతి శోభను తెచ్చారు. కేరింతల మధ్య పిల్లలు పెద్దలు రంగురంగుల గాలిపటాలను గాలిలో ఎగరవేసి ఆకాశానికి తోరణాలు కట్టారు. ఇలా తెలుగు వాళ్ళు దేశం బయట ఉన్నా కూడా అందరూ ఒక చోట కలుసుకుని ఇలా పెద్ద పెద్ద పండుగలు కలిసి విష్ చేసుకోవడం, ఆర్గనైజ్ చేయడం నిజంగా రియలీ వెరీ గుడ్ ఈవెంట్. సో ఇట్స్ రియలీ ఇంప్రెసివ్ యాక్చువల్లీ. ద అరేంజ్మెంట్స్ ఆర్ ఫెంటాస్టిక్ అండ్ ద ఎంటైర్ ప్లేస్ ఇస్ లైక్ ఇట్స్ లైక్ ఎ ఫన్ ప్లేస్. మేము కొంచెం అడ్వాన్స్ చేసేసుకుంటా ఉన్నాం. అంటే అందరిది మన అక్కడ ఇండియాలో ఉండే వాళ్ళ తెలుగు సంక్రాంతి సంబరాలు చూడడానికని మేము ఇప్పుడు ముందు చేసుకుంటా ఉన్నాం. కానీ ఇక్కడ అందరూ కలిసి ఏదో ఒక టైం అని పేరు పెట్టుకొని చేస్తా ఉండేది చాలా చాలా ఆనందంగా ఉంది. ఈ కోలాహలం మధ్య గొబ్బియల్లో అంటూ పదం కలిపిన చిట్టి తల్లులు సంక్రాంతి లక్ష్మిల్లానే దర్శనమిచ్చారు. ఆ ఆటపాటతో మయమరచి పెద్దలు కొద్దిసేపు పిల్లలతో కలిసిపోయారు. వారి కీర్తనలతో పార్కు మొత్తం ఎట్చూసినా తెలుగు ప్రజల కోలాహలమే. ఆ
ఆటపాటల తర్వాత బాలబాలికలకు నిర్వహించిన ఫ్యాషన్ పోటీలు మరింత ముచ్చటగొలిపాయి. అంతేనా, మహిళలకు కుట్లు, అల్లికలు, వంటల పోటీలు, చిన్నారులకు చిత్రలేఖనం సహా అనేక ఆటల పోటీలు నిర్వహించారు. విజేతలకు బహుమతులు కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా దంపతుల కోసం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలు మంచి ఆట విడుపుని అందించాయి. ఆనందాలే వెల్లువైతే కళ్ళలోనా, అనురాగాలే నిండిపోగా గుండెలోనా, మమతల మాలలు తెచ్చి ఆ కలతల్ని చెరిపేసి ముంగిట ముగ్గులు పెట్టి గొప్పెమ్మల కొలువే చేసి మనమంతా చేరి ఆడి పాడే వేళ సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. దుబాయ్లోనే కాదు, అమెరికా, బ్రిటన్, మలేషియా, మాల్దీవులు ఇలా ఏ దేశానికి వెళ్లినా తెలుగువారున్న ప్రతి చోట సంబరాల సంక్రాంతి మనకు స్వాగతం పలుకుతుంది. విదేశాలకు వెళ్లినా మన ఆచార వ్యవహారాలు, పండుగలు ఎప్పటికీ మర్చిపోమని నిరూపిస్తున్నారు విదేశాల్లో స్థిరపడ్డ తెలుగువారు. భవిష్యత్ తరాలకు తెలుగు భాషా పండుగలపై మక్కువ పెంచుతూ విదేశీ నేలపై తెలుగు సంస్కృతి గుబాళించేలా చేస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.